హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. మనం ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఏంటంటే మీర్పేట్ వెంకటమాధవి హత్య కేసులో ఇప్పుడు గురుమూర్తితో పాటు ఇంకో ముగ్గురు కూడా ఉన్నారు అని చెప్పేసి పోలీసులు అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఆ ముగ్గురు ఎవరై ఉండొచ్చు? ఒకవేళ వాళ్ళే అయ్యుంటే వాళ్ళు ఏ మోటివ్ తోని ఆమెను చంపే ప్రయత్నం చేసి ఉండొచ్చు? అసలు అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంటే మనం ఈ కేసు ఎంత సెన్సేషన్ గా మారిందో తెలుగు రాష్ట్రాల్లో మనం ఇప్పటికీ మనం దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఒక పక్క అంటే చంపి ఉడికించి ఆరబెట్టి దాన్ని చెరువులో కలిపారు అనేది అదంతా ఎంత క్రూయల్ మనం ప్రత్యేకంగా దాని గురించి చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు దీని గురించి అప్డేట్స్ అయితే మనకు బయటకు వస్తున్నాయి. అతనితో పాటు ఇంకో ముగ్గురు ఉన్నారు, ఒక మహిళ, ఇద్దరు వ్యక్తులు అని చెప్పేసి అంటున్నారు. మరి వాళ్ళు ఎవరై ఉంటారు? మరి వీళ్ళ కుటుంబ సభ్యులేనా, లేకపోతే ఇంకా బయటి వాళ్ళ, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళ? అసలు ఎలాంటి వైరం ఉండే? ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి మాట్లాడిన టైంలో ఓనర్ గాని చుట్టుపక్కల వాళ్ళు గాని ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు అసలు బయటకు వచ్చే వాళ్ళు కాదు, వాళ్ళు ఉన్నారా లేరా అన్నట్టు ఉంటుండే. అసలు ఎవరితో గొడవలు పడేవారు కాదు. ఎంత మాట్లాడిచ్చినా ఎంత మాట్లాడినా అంతే మాట్లాడి, ఎంత అంటే ఎక్కువగా మాట్లాడకుండా అంత సస్పీషియస్ గా కూడా ఉండేవాళ్ళు కాదు, కలుపుగోలుగానే ఉండేవారు. అసలు జనరల్ గా నేబర్స్ అంటే ఎట్లుంటారు, కొంచెం గొడవలు పడేలా ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడు గొడవలు పడేవారు కాదు, చాలా శాంతంగా ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఈవెన్ గురుమూర్తికి వెంకటమాధవికి కూడా ఎప్పుడు గొడవలు అయ్యేవే కావు, మేము అసలు ఎప్పుడు వినలేదు కూడా గొడవలు అని చెప్పేసి అన్నారు. మరి ఇలాంటి టైంలో ఇంత దారుణంగా చంపడమే కాకుండా నేనే చంపాను అని చెప్పేసి కాల్మ కాలేసుకున్న గురుమూర్తితో పాటు ఇప్పుడు ఇంకో ఆ ముగ్గురు ఎవరనేది ఖచ్చితంగా పోలీసులు తేల్చాల్సిందే. అండ్ ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి మిగతా అప్డేట్స్ కూడా మా ప్రతినిధి ఆదిత్య ఉన్నారు. ఆదిత్య లైన్ లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ ఆదిత్య, ఇప్పుడు గురుమూర్తి కేసులో ఇప్పుడు మనం అప్డేట్స్ అయితే చూస్తున్నాం. ఈ అప్డేట్స్ లో ఈ ముగ్గురు ఎవరు అనేది చాలా ఉత్కంఠంగా ఉంది, అసలు ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇతను ఒక్కడే చంపిండు అని చెప్పేసి మనం అందరం మాట్లాడుకున్నాం, మీడియా మాట్లాడుకుంది, ప్రజలు మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరు అనేది ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. అసలు వాళ్ళు కుటుంబ సభ్యుల, బయట వాళ్ళ? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అసలు గురుమూర్తితో పాటు ఇంకో ముగ్గురు అంటున్నారు, మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సా, మరి ఇంకా ఇతర ఎవరైనా అయ్యుండొచ్చు అంటారా? హారిక, మనం మొదటి నుంచి కూడా ఒకసారి చూసుకుంటూ వస్తే ఈ గురుమూర్తి మాధవి కేసులో ఎన్నో ట్విస్టులు టర్న్ ఒక సినిమా థ్రిల్లర్ సినిమా రేంజ్ లో ఉండడం మనం చూస్తున్నాం. అంటే ఒక మిస్సింగ్ కేసుగా స్టార్ట్ అయిన ఈ ఇష్యూ వరుసగా అంటే ఒక సైకో వ్యక్తి ఏ విధంగా చంపుతాడు ఆ రేంజ్ వరకు ఇష్యూ వెళ్ళడం చూస్తున్నాం. అంటే మాధవి అని ఒక మహిళ తప్పిపోయినట్టుగా ఫిర్యాదు చేశారు పోలీస్ స్టేషన్ లో. ఆ తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన కొద్దీ అక్కడ భర్త గురుమూర్తి ఎవరైతే ఉన్నారో తన గురించి ఎన్నో విషయాలు బయటపడుతూ వచ్చాయి. తనే చంపాడని చెప్పేసి నిర్ధారించారు పోలీసులు. ఆ తర్వాత అతను ఏ విధంగా చంపాడన్న ప్రాసెస్ బయట తీసినప్పుడు మాత్రం అది టోటల్ గా ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం కూడా సంచలనంగా మారిపోయింది. అంటే ముక్కలు ముక్కలుగా నరికి నీళ్లలో ఉడికించి మరి ఇటువంటి ఘటనలు అన్ని కూడా చూస్తాం. ఆ ప్రాసెస్ మొత్తం కూడా పోలీసులు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది చాలా మందికి జుగుప్సాకరంగా కూడా అనిపించడం మనం చూస్తాం కదా. అయితే ఇప్పుడు ఒక ఇంకో టర్న్ తీసుకుంది కేసులో. అదేంటంటే అంటే గురుమూర్తి ఒక్కడే చంపలేదని చెప్పేసి పోలీసులు అయితే ఇప్పుడు అనుమానిస్తున్నారు. సో గురుమూర్తితో పాటు ఇంకో ముగ్గురు కూడా హత్య చేసి ఉంటారని చెప్పేసి అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ముగ్గురు ఎవరన్న దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మొత్తం గురుమూర్తికి సంబంధించిన వ్యక్తులు ఎవరు వెళ్తున్నారంటే వాళ్ళ అతని సర్కిల్ లో ఉన్న పర్సన్స్ ని కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అది గురుమూర్తి కుటుంబ సభ్యులను కూడా ఇప్పటికే ప్రశ్నించారు. ఇక గురుమూర్తికి ఒకవేళ అవసరమైతే పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు కూడా పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎవరు నిజంగా సహకరించారు, అతనికి సహకరిస్తే ఎవరు సహకరించారు, వాళ్ళు ఎవరు అన్న దానిపైన ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తుంది. మరి తొందరలో మనకు వాళ్ళ గురించి కూడా అప్డేట్స్ తెలిసే అవకాశం అయితే ఉంది హారిక. రైట్ ఆదిత్య, ఇప్పటికైతే మనం చూస్తూనే ఉన్నాము. అంటే మీరు అన్నట్టుగానే ఒకవేళ ఆయన వెనక ఇంకో ముగ్గురు ఉంటే అసలు వాళ్ళు ఏ ఆలోచనతో చంపే అవకాశం ఉంది అంటారు? ఎందుకంటే మనం ఇదొక చిన్న ఇది కాదు, ఒక మలయాళం సినిమా, ఒక హాలీవుడ్ రేంజ్ లో ఉంది ఈ క్రైమ్. ఎలా చూడొచ్చు అంటారు? అండ్ ఇది ఎందుకు చేసి ఉండొచ్చు అంటారు? ఎందుకంటే ఇప్పటికీ ఇన్ని రోజులైనా కూడా పోలీసులు ఛేదించలేకపోతున్నారు. ఎన్ని టెస్టులు చేసినా అతను అంత స్ట్రాంగ్ గా ఉన్నారు. ఒక ఎక్స్ ఆర్మీ మెన్ ఎంత స్ట్రాంగ్ ఉండాలో అంత స్ట్రాంగ్ గా ఉన్నారు. అంతటిని ఎలా చూడొచ్చు అంటారు? అయితే హారిక, ఇంతకు ముందే పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. అతను చూడడానికి నార్మల్ గా అందంగా ఉన్నారు, ఇలా చేసేవారు అని అడిగినప్పుడు కూడా మా భార్య ఇంతే హైట్ ఉంటుంది, సో ఈజీగా అయిపోయింది నాకు అన్నట్టుగా ఆ పద్ధతిలో చెప్పాడు. అంటే కనీసం అతన్ని
నేను చంపాను ఒక వ్యక్తిని అన్న ఇది కూడా లేదు అతనికి, జస్ట్ చంపేశాను కదా అన్నట్టు ఆ వేలో వెళ్ళినట్టుగా పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు కూడా షాక్ అయిపోయారు అనమాట. సో ఇది సినిమాల్లో చూస్తుంటాం సైకోలు ఏ విధంగా ఉంటారు, వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్స్ అవి ఇవి ఏముండవు, డైరెక్ట్ వాళ్ళకు చేయాలనుకున్న పని చేసేస్తూ ఉంటారు. సో మరి ఇతనికి ఆ లక్షణాలు ఉన్నాయేమో అన్నట్టుగా చాలా మంది వాళ్ళ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తారు. ఇతని కేసు కూడా అలాగే చూడొచ్చు. అంటే ఒక సినిమా రేంజ్, థ్రిల్లర్ సినిమా రేంజ్ ట్విస్ట్లు అయితే ఈ ఇష్యూలో ఉండడం చూస్తున్నాం. రైట్ ఆదిత్య, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ హారిక. సో చూసారు కదా, అంటే ఒక పక్క ఇంత దారుణంగా చంపి కూడా అతను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో మనం మొన్నటి వరకు చూసాము. అండ్ పోలీసులకు ఇచ్చే ఆన్సర్లు కానీ ఇట్లా ఒక దృశ్యం సినిమాలో వెంకటేష్ ఎలా ఇస్తారు ఆన్సర్స్, అక్కడ టికెట్స్ బుక్ చేసాము, ఇక్కడికి వెళ్ళాము, అక్కడ దర్శనం చేసుకున్నాము అని చెప్పి, అలాగే నేను సినిమాకి వెళ్ళాను, వచ్చాను, గొడవపడ్డాము, కొట్టాను, వెళ్ళిపోయింది అన్న ఆ రేంజ్ లో చెప్పి తర్వాత నేనే చంపాను, నేనే ఉడకబెట్టాను, ఆ బకెట్లు ఎక్కడైతే నరికారో అది అన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు పోలీసులు కూడా. అతను చూపించిన ప్రతి వస్తువును హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కానీ ఇందులో మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఇన్ని రోజులు మనం ఒక్కడే అని అనుకున్నాం, కానీ ఇప్పుడు ముగ్గురు అని చెప్పేసి అంటున్నారు. మరి అది ఒకవేళ నిజమైతే వాళ్ళు ఏ మోటివ్ తో చేసి ఉండొచ్చు? ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, ఆవిడ ఎవరితో గొడవ పడేది కాదు, ఈవెన్ హస్బెండ్ తో కూడా గొడవ పడేది కాదు అని చెప్పేసి పక్కింటి వాళ్ళు అండ్ వాళ్ళ ఓనర్ కూడా చెప్పారు. ఎందుకంటే ఓనర్ కిందే ఉంటారు, మన ఓనర్ అంటే టెనెంట్స్ కి మీద ఎంత దృష్టి పెడతారో మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఎందుకంటే రెంట్కుంటున్న వాళ్ళ మీద వాళ్ళ ప్రత్యేక దృష్టి ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అని. అలాంటిదే ఇప్పుడు ఓనర్ కూడా చెప్తున్నాడు, అసలు ఏం జరగలేదు, వాళ్ళు చాలా బాగుంటుండే, కలిసి మెలిసి ఉంటుండే, అసలు గొడవలు పడేవాడు కాదు అని చెప్పేసి అంటున్నారు. మరి అసలు ఏం జరిగింది అని ఛేదించడానికి పోలీసులకు ఇంత ఇబ్బంది అవుతుంది అని అంటే ఖచ్చితంగా ఇతని వెనుక ఉంటారు అని చెప్పేసి ఇప్పుడు అందరికీ అనుమానమే వస్తుంది. మరి చూద్దాం, మరి పోలీసులు ఎలా ఛేదిస్తారు, మరి కేసుని ఎలా క్లోజ్ చేస్తారు. అండ్ మనం మళ్ళా చెప్పక్కర్లేదు, ఒక సినిమాని తీయొచ్చు దీని మీద. ఒకవేళ డైరెక్టర్ చూస్తే ఖచ్చితంగా దీని మీద సినిమా ఖచ్చితంగా వచ్చేస్తుంది మనకు. అంత ఘోరంగా, అంత దారుణంగా ఒక సైకో ఎలా చంపుతారో అంత దారుణంగా చంపారు. మరి పోలీసులు ఎలాంటి అప్డేట్స్ ఇస్తారు, మరి ముగ్గురు ఎవరు అనేది ముందు మనకు తెలిసే